అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జరుగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దియించు తల్లు మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల
ఇదేటి నువ్వొచ్చావు? శివంగి రాలేదా? రాలేదు. ఎందుకని? తనకి ఒంట్లో బాలేదు. అయ్యో, పద వెళ్ళి చూసొద్దాం. వద్దు, బాగానే ఉంది, కానీ నువ్వు కూసో. కమలి, నువ్వు ఏదో దాస్తున్నావు. నిజం చెప్పు, శివంగికి ఎలా ఉంది? శివంగికి ఒంట్లో బాగానే ఉంది, కానీ ఇంట్లోనే బాగాలేదు. అదేంటి, ఇంట్లో బాగోపడవేటి? బండా, అర్థం చేసుకో. నీకు శివంగికి నువ్వు నచ్చితే చాలా. ఇంకా ఎవరికి నచ్చాలి? పెద్దవాళ్ళకి నచ్చక్కర్లేదా? మా అమ్మకి అయ్యకి నచ్చింది కదా. నేనంటున్నది శివంగి అమ్మకి నచ్చిందా, నువ్వు శివంగికి నచ్చావా అని కాదు. మీ ఇద్దరు దంపతులు అవటానికి మనసు చెయ్యాలి కదా. అది ఆ మనసు చేయటం అందరికీ ఇట్టు ఉండాలి కదా. సీత నన్ను జిడ్డు మొహం అంది, కానీ హనుమయ్య నన్ను మనిషిలా మార్చాడు. శివంగి కూడా నీ ఇలా ఉంటేనే నచ్చుతా అని చెప్పింది. ఇదిగో ఈ బుగ్గ మీద కూడా ముద్దు పెట్టింది. తప్పు, అలాంటివన్నీ చెప్పకూడదు. చెప్తే తప్పేంటి? ఇదిగో ఈ అమాయకత్వాన్ని ఆ సీత తింగరతనం అనుకుంటుంది. అయినా సకల శాస్త్రాలు తెలుసున్నవాడివి, అన్ని ఏదాలు చదివినోడివి, నీకు తెలియని విషయం లేదు. కానీ ఇలా ఎందుకుంటున్నావు? ఎవరో ఎప్పుడూ చెప్పారు, ఇలా ఉన్నవాళ్ళని అదేదో అంటారబ్బా. ఏంటబ్బా అది? ఏమంటారు? అవధూత అంటారంట. అవునా? కాదు, తప్పు. కళ్ళు పోతాయి. అసలు అవధూత లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా నీకు? బాలోన్మత్త పిశాచ అవస్థ. అంటే ఏంటి? ఆ అవధూత స్థితికి చేరిన వాళ్ళు బాలురుగాను, ఉన్మత్తులుగాను, అంటే పిచ్చివాడిగాను పిశాచి చేష్టలు చేస్తూ కనిపిస్తాడంట. అందుకే అవధూతల దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. ఇంత తెలివైన వాడిని, మంచివాడిని ఎందుకు అర్థం చేసుకోవట్లేదో తెలియడం లేదు. ఇంత తెలివైన వాడిని, మంచివాడిని ఎందుకు అర్థం చేసుకోవటం లేదో తెలియడం లేదు. పాపం శివంగి ప్రతి నిమిషం నిన్నే తలుసుకుంటుంది. ఇంటి నుంచి బయటికి రానివ్వడం లేదు. పోనీ మనమే అక్కడికి వెళ్తే లోపలికి రానిస్తారుగా? రానిస్తారు. రానిచ్చి 2 కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? సమయానికి లచ్చన్న మావ కూడా గూడెల్లో లేడే. రాజమయ్య ఉన్నాడుగా. ఎల్లెళ్ళు. రాజమయ్యతో నేను శివంగిని చూడాలి, కాస్త తోడురా అని చెప్పు. ఎల్లు. అట్టాగే. ఏ బండా, ఏటి నిజంగా చెప్పేస్తావా ఏటి? అవును, చెప్పకూడదా? చెప్పకూడదు. మనసులు కలిసిన వాళ్ళు మనవయ్యే వరకు కలిస్తే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. అందుకే వాళ్ళకి తెలియకుండా సరదాగా కలవాలి. అందుకేనా నువ్వు లచ్చన్న దొంగతనంగా కలిసి కబుర్లు చెప్పుకుంటారు? ఓరు దేవుడో, నేను మీ ఈసియాలు సరిసేద్దామని ప్రయత్నిస్తుంటే నువ్వు మా ఈసియాలే బయట పెట్టేట్టున్నావే. మరి అబద్ధాలు ఎట్ట చెప్తాము? నాయనా హరిశ్చంద్రుడు, నాకున్నదే ఇంత బుర్ర, దాన్ని కూడా తినకు. కొంచెం ఆలోచించుకొని. సరే, ఆలోచించుకో. ఏం చేద్దాం? ఒక ఆలోచన. ఏంటది? లచ్చన్ వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అంతవరకు గప్చిప్. వస్తాను. శివంగిని కలుసుకోవడానికి ఇంతగా ఆలోచించాలా? పైగా లచ్చన రావాలా? ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. నేను ఆలోచిస్తాను.
దండాలు స్వాములు. ఆశీస్సులు ఆశీస్సులు. స్వాములారు లేరు. ఎక్కడికి వెళ్ళారు? హిమాలయాలకు వెళ్ళారు. నిన్న ఇక్కడే ఉన్నారు. ఈలోకి ఎప్పుడు వెళ్ళారు? ఈ ఉదయమే. మళ్ళీ ఎప్పుడు వస్తారు? సాయంత్రం తీర్థం సమయానికి ఆ? లేస్తారు. ఆ? అదే వస్తారు. అయ్యో ఇప్పుడు ఎలాగా? స్వాములు లేకపోతే నా బాధ ఎవరికి చెప్పుకోను? మాకు చెప్పండి. మాకు చెప్పుకోండి, నివారణ మేము చెప్తాం. అవునా స్వామి? అయితే వినండి. ఆ రోజు సావులరు, ఓ సావులరు, సావులరు, ఏమిటి అని అడిగినందుకు ఇంత చెప్తావా? నీ కళ్ళు శివుడికివ్వా. ఇదెక్కడ సోదిరా? నా పేరు విన్నప్పుడు కూడా నాకింత వికారం రాలేదురా. వికార స్వామి, సావులో పీసెస్లు మీరు, అందుకే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాను అంతే. అదే స్వాములకి అయితే మరింతే చెప్పేవాడివా? లేదు, కోత చెప్పేవాడిని అంతే. ఆయన బతికిపోయాడు. ఏంటి? ఏమీ లేదు. మరి సావులో వచ్చేవరకు ఆగాల, లేదా మీరే ఏదైనా ఇరుగుడు, అదే మా బావాళ్ళ కుటుంబానికి ఏ దోషం లేకుండా ఇరుగుడు చెప్తారా అని. అది ఓస్ ఇంతేనా? ఈ మాత్రం దానికి భయం ఎందుకు? మీరు అన్నవన్నీ మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను. వస్తాను. ఇదిగో. ఏది మళ్ళొకసారి చెప్పు. ఇందాక చెప్పామే. ఏరి సాములు, ఓ పడుకున్నారా? సరే, సాములో వచ్చాక మళ్ళీ వస్తాను. ఈలోగా మీరు చెప్పింది చెప్పినట్టు చేసేస్తాను. వస్తాను సాములు. ఏరా, పుట్టలో చుట్ట పెట్టుకుని పడుకున్న పావును లేపి కాటేయించుకున్నట్టుంది. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టు. పోట్లకెత్త అని తెలిసి దాన్ని ఎర్రగొడ్డతో ఎదురు తీసుకెళ్ళినట్టు. ఆడి మానాన్న ఆడు వెళ్తుంటే ఏం చెప్పావో మళ్ళీ చెప్పు అంటావా? ఏమైంది కమలి? ఏదో భయం వేసింది. సూర్యుడు పొడిచింది మొదలు పొద్దెక్కే వరకు అడవిలోనే తిరుగుతావు, నీకు భయం ఏంటి? అవుననుకో, కానీ ఇదివరకు మాకు బండ అని ఒక ధీరుడు ఉండేవాడు. అతను ఎప్పుడో అడవిలో ఏదో మూల తిరుగుతూ అందరినీ ఎప్పుడు పడితే అప్పుడు కాపాడుతూ మంచి వెన్నుదన్నుగా ఉండేవాళ్లే. అప్పుడంటే మాకు భయం ఉండేది కాదు, కానీ ఇప్పుడు అడవిలో తిరగాలంటేనే భయం ఎత్తుంది. ఏ ఇప్పుడు ఆ బండ లేడా? లేడుగా. ఏదో గూడు నుంచి ఒక గడిసి పిల్లొచ్చి మా బండని మాయం చేసేసింది. నాకెందుకులే అమ్మాయి ఆ బండాలు? నేనేదో మార్చేశానని నన్ను ఆడిపోసుకోవడం తప్ప. ఇదిగోనమ్మా మీ బండ. కమలి, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వే చూడలేదు, కాదు పట్టించుకోలేదు. నువ్వే నా బండ, నేను ఇంకా రాముడు అనుకున్నానులే. ఏయ్, ఆట పట్టించిన చాలు గాని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓహో, మా అడవిలో కూడా మమ్మల్ని తిరగనివ్వరా?
ఎక్కడ చూసినా మీ ఇద్దరే తిరగాల? సరే ఉండు, మా లచ్చన్న ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత మీ ఇద్దరు పని చెప్తాను. చెప్పుకోపో, మాకేటి భయం? చూసావా బండా? కాదు రాముడు గారు, మీ శివంగి మమ్మల్ని ఎలా బెదురుతుందో మీరేమంటారు? నేనేమంటాను, ఇద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు మూడో వాళ్ళు రాకూడదంటాను. అయిపోయింది. ఎక్కడో చిన్న ఆశ ఉండేది, అది కూడా పోయింది. నిన్న కాక మొన్నొచ్చిన ఈ శివంగి మీ మనిషి, మేము అప్పుడే మూడో మనుషులం అయిపోయామా? అంటే పరాయి వాళ్ళం అయిపోయామన్నమాట. ఇంత అవమానం జరిగిన తర్వాత నేనెందుకుంటాను ఇక్కడ? వస్తాను. నీదే ఆలస్యం. వాళ్ళమ్మా నాన్నకు తెలియక సీత అని పేరు పెట్టారు. ఏ లంకిణి అనో శంకిణి అనో పెడితే సరిపోయేది. ఏం నోరు. నిజమే, ఆవిడ్ని చూసే బండ పారిపోయాడు. సింగాన్ని చూసినా భయపడని బండే పారిపోతే ఇంక మనమెంత? పాపం నాగన్న, మనం ఒక్కరోజుకే ఇంత అల్లాడిపోతుంటే ఇన్ని రోజుల నుంచి నాగన్న ఆవిడతో ఎలా సంసారం చేశాడో నాకు తెలియడం లేదే. అబ్బా, నాగన్నని తక్కువ అంచనా వేసావు. మనందరితో పోల్చుకుంటే నాగన్న చాలా ధైర్యవంతుడు. అవును, కానీ శివంగి కూడా చాలా ధైర్యవంతురాలు. కానీ తను కూడా వాళ్ళ అక్కకి ఎదురు చెప్పలేకపోతుందంటే శివంగికి కూడా సీతక్క అంటే అంత భయం అన్నమాట. భయం కాదు కమలి, అభిమానం, ప్రేమ. సీతక్క నాకు అక్క కాదు, అమ్మ. అమ్మలాంటిది అయితే బండలాంటి మంచోడితో నీకు మనవద్దంటదా? బండరాముడు మంచాడని చిన్నప్పటి నుంచి అతను చూస్తున్న మీకు తెలుస్తుంది, మా అక్కకేం తెలుస్తుంది? ఏ ఒక్క రోజులో నీకు తెలిసింది కదా, అలాగే తెలుసుకోవచ్చు కదా. నేను తెలుసుకోవటం ఏరు, సీతక్క తెలుసుకోవడం ఏరు. ఎందుకంటే నేను దగ్గర బండరాముడి వయసులోనే ఉన్నాను. మనందరం అటు ఇటుగా ఒకే ఈడు వాళ్ళం కాబట్టి మన మనసులు మనకు తెలుస్తాయి. అక్క మన ముందు తరం, కొంత ఆలస్యంగానే మనల్ని అర్థం చేసుకుంటుంది. అంతవరకు మనం వేసి చూడాలి. అంతవరకు వేచి ఉండాలంటే ఎంతవరకైనా వేచి ఉంటాం. కానీ ఎంతవరకు వేచి ఉండాలి? అత్తలేకే మేము తొందరపడుతున్నాం. దేనికి తొందరపడుతున్నారు? మా మను గురించా? అలా అయితే నేను తొందరపడాలి. కానీ నేను తొందరపడడం లేదు. ఎందుకంటే మా మను తప్పకుండా జరుగుతుందని నాకు తెలుసు. ఒకవేళ మా మను ఆలస్యం అయితే మీ మను ఏడాలస్యం అవుతుందని మీకు భయమా? అలా అయితే మా కోసం మీరు ఆగక్కర్లేదు. మీ ఇట్ట ప్రకారం మీరు చేసుకోవచ్చు. నిజమే, కానీ బండ అదే రాముడు మన లచ్చన్న కన్నా పెద్దవాడు కదా. అతను మనువు అయిన తర్వాతే వీళ్ల మనువు. లేకుంటే వీళ్ళిద్దరు మనం ఎప్పుడో చేసేసేవాళ్ళం. అందుకే చెప్తున్నా, ఒకవేళ మా మను మీ అందరికీ అడ్డంకైతే మీ ఇద్దరం మీకోసం రేపే మీ గూడెంలో అమ్మవారి ముందు దండలు మార్చుకుని మను చేసుకుంటాం. సరేనా? మా బండి ఒప్పుకోడు. ఎందుకని? పెద్దవాళ్ళను ఒప్పించుకునే మనువు చేసుకోవాలని ఆలోచిస్తాడు మా బండ, అంతేగాని ఎదిరించి కాదు. మరి నేను అంతే. అందుకే పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మా మనువు. ఓహో, ఇప్పుడు అర్థమవుతుంది మేం పడుతున్న కంగారు మీరెందుకు పట్టం లేదు. కానీ సీతక్క నొప్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సరేనా? చెయ్యండి, కానీ బాగా తిట్లు కొట్లు తింటారు. దానికి ఇట్టపడితే నాకేం అభ్యంతరం లేదమ్మా. మాకేం భయం లేదు, నువ్వు భయపడతావేమో గాని. ఏయ్ ఊరుకో, ఎంతైనా అక్క కదా, బాధపడుతుంది. నేనేం బాధపడ్ను. ఏ నీలు, నీకు నిజంగానే భయం లేదు కదా? సీత కంటే నీకు భయం, కానీ నాకు నీకు
నీకెన్నిసార్లు చెప్పానే వాళ్ళతో తిరగొద్దని? తనే మాతో తిరగట్లేదు, మేమే తనతో తిరుగుతున్నాం. నువ్వు నోర్మై, నువ్వు పదవే రా. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే